కావాలి ఇచ్చోండి పబ్జీ ప్యాన్ రెడీమేడ్ పిండి చూసుంటారు కానీ మీరు రెడీమేడ్ మసాలా దోశలు అయితే చూసుంటారేమో. సో ఇది రెడీమేడ్ ఫ్రోజన్ మసాలా దోశ. సో ఇక్కడ ఈరోజు ట్యూస్డే కాబట్టి లైవ్ పానీపూరి 8 PM అన్లిమిటెడ్ 999 ఉంది. సో నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూసేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయాలండి. కొట్టేశారా? ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, వర్క్ అయిపోయింది, నాకు లాగౌట్ అయిపోయాను. సో వర్క్ అవ్వగానే ఏదైనా తినడం అలవాటు కాబట్టి సరదాగా కిచెన్లోకి వచ్చి దోసపిండి తీసాను. దోసపిండి తీసేసరికి దోసపిండి ఉంది కానీ దోశ ప్యాన్ అయితే అష్టవంకరలు తిరిగేసి ఉంది. మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. అసలు ప్యాన్ స్ట్రైట్గా ఉంటేనే దోశ స్ట్రైట్గా రాదు, ఇంక ఇన్ని అష్టవంకరలు తిరిగి ఉంటే దోశ ఎలా వస్తుందో చెప్పండి. సో అందుకనే ఇప్పుడు దోశ ప్యాన్ కొత్తది కొనడానికి అయితే మేము వెళ్తున్నాము. సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన షార్ట్స్ అయితే అందరూ చూస్తున్నారు, లైక్స్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే అసలు పెరగట్లేదు. సో ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో పదండి స్టోర్కి వెళ్ళిపోదాం. సో మనం అయితే అట్ హోమ్ స్టోర్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు తీసుకున్నాం. లెట్స్ గో. ఇక మా కందులు బాయ్ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో హ్యాలోవిన్ కూడా వస్తుంది కాబట్టి ఫుల్ హ్యాలోవిన్ స్టఫ్ అయితే ఉంది మొత్తం. అబ్బా ఇదంతా హ్యాలోవిన్ స్టఫ్. చూడండి, స్కల్ చూడండి ఎంత ఉందో. ఇవి ఫ్రంట్ యార్డ్లో పెడతారనమాట. ఈ హ్యాలోవిన్ స్టఫ్ అంతా మళ్ళీ వీడియో తీయాలంటే చెప్పండి. ఈ హ్యాలోవిన్ స్టఫ్ అంతా కూడా మనం ఒక వీడియోలో కవర్ చేద్దాము. ఈ ఎట్ హోమ్ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ ఐకియా అనమాట. అంటే ఐకియా ఉంది ఆల్రెడీ, బట్ ఇది ఏంటంటే డెకరేషన్ స్టోర్ అనమాట, హోమ్ డెకార్ స్టోర్ అనమాట. ఇది కంప్లీట్లీ లైక్ అంటే మొత్తం అన్ని డెకరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మంచి మంచి ఇళ్ళల్లో డెకరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడి నుంచే మ్యాక్సిమం కొంటారనమాట ఎట్ హోమ్లో. సో చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి స్టఫ్. అసలు ఈ మొక్కలు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. బట్ ఇవన్నీ కూడా డెకార్ మొక్కలే, అంటే మొత్తం కూడా ప్లాస్టిక్ మొక్కలే అనమాట. ఇది చూడండి, రియల్ చెక్క కూడా ఇంత రియల్గా ఉండదు. కుక్వేర్ సెక్షన్ ఇది కాబట్టి మన ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మనకి జస్ట్ ప్యాన్ కావాలి, జస్ట్ దోశ ప్యాన్ కావాలి. ఇది చూడండి పబ్జీ ప్యాన్. అబ్బా బరువుగా ఉంది, చాలా బరువుగా ఉంది. అది అక్కడదో కాదో మనకు తెలియదు, బట్ మనం అయితే తీసింది అక్కడి నుంచే కాబట్టి అక్కడే పెట్టేసాం. ఓ యా, ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అంటారు. సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ అంటే మనకు కొంచెం బరువుగా ఉంటాయి. బా చూడండి ఎంత బరువుగా ఉన్నాయో. సో మనకైతే క్యాస్ట్ ఐరన్ ప్యానే కావాలి. సో మనం దోశ ప్యాన్ టైప్లో ఉన్న క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఏదో చూద్దాము. ఇది కొంచెం దోశ ప్యాన్, యా ఇదైతే బాగానే ఉంటుంది మనకి. అమ్మా సో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మన స్టవ్కి పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఇది ఎంతసేపు టైం పడుద్ది హీట్ ఎక్కడానికి అనేది కూడా నాకు తెలీదు. సో మనమైతే ఇది తీసుకుంటున్నాము. ఇదైతే చాలా బరువు ఉంది, బట్ దట్స్ ఫైన్. సో కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత వచ్చిన థాట్ ఏంటంటే ఇది మొత్తం మెటల్ అంతా కూడా ఒకటే ఉంటుంది కాబట్టి మనకి ఇది పట్టుకున్నప్పుడు కాలిపోతుంది. సో ఇది కాలకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా హోల్డర్ అయితే కొనాలి.
సో ఈ హోల్డర్ ఇక్కడ $9 చూపిస్తుంది అండ్ అమెజాన్లో చెక్ చేస్తేనేమో $7 చూపిస్తుంది అండ్ మన దగ్గర 15% ఆఫర్ అయితే ఉంది. ఇది $9.99 $6.99 ఓ $6.99 ఇది కూడా $7. సో మనం అయితే బిల్లింగ్ దగ్గరికి వచ్చేసాము. హాయ్. Okay, I can scan them in a second. It's gonna have you put your number in first. ఓకే సో బోత్ ఆఫ్ దెమ్. ఇదైతే మనకి $25 పడుతుంది, అది $6.99 $7 పడింది. సో మా దగ్గర కూపన్ ఉందని చెప్పాం కదా, అది ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేస్తే కూపన్ అయితే యాక్టివ్ చేస్తానని చెప్తున్నారు. Okay, yeah, it applied. So it saved you $4.80. So it is $29.42. సో ఇది మనకి $4 అయితే సేవ్ చేసింది. టోటల్ మనకి 25 + 7 అంటే $32 పడాలి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ $32 మనకి $29కి వచ్చింది, అంటే $3కి వచ్చింది విత్ ట్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. సో ఇంటికి వెళ్ళిపోదాం అని అట్ హోమ్ స్టోర్ నుంచి ఇంటికి వెళ్తుంటే దెన్ వీ రియలైజ్డ్ ఇంట్లో గ్రాసరీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయని. అండ్ ఇప్పుడు డీబీ ఫుడ్ స్టోర్ అని ఉంటుంది కదా మన ఇంటి దగ్గర, దాంట్లో అయితే మనకు ఆఫర్స్ నడుస్తున్నాయి, దివాళీ సేల్. సో మనమైతే ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చాము. ఏమేమి తీసుకుంటున్నాను ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తాను, అంటే చూపించింది కానీ బట్ టోటల్ ఎంత అయింది, ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అయితే నేను చూపిస్తాను. లెట్స్ గో. సో మనం దోశ వేసుకోవడానికి ప్యాను, పిండి ఇవన్నీ కొనుక్కుంటున్నాము. ఇక్కడేమో $2.99కే రెడీమేడ్ మసాలా దోశ ఉంది. రెడీమేడ్ పిండి చూసుంటారు కానీ మీరు రెడీమేడ్ మసాలా దోశలు అయితే చూసుంటారేమో. సో ఇది రెడీమేడ్ ఫ్రోజన్ మసాలా దోశ. ఇది లోపల ఇలాగే ఉంటాయి, 4 ఉంటాయంట మసాలా దోశలు. సో ఇవి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టుకోవచ్చు ఆర్ మనం డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టేసుకోవచ్చు. మసాలా దోశలు అయితే రెడీ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనమాట. వెజిటబుల్ ఉప్మా, మొత్తం ఇడ్లీలు, మొత్తం అన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్స్. ఇవన్నీ ఇన్స్టెంట్ స్వీట్స్. మనకి అన్ని రకాల వెరైటీస్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. అసలు ఎంత అంటే ఇన్ని రోజులు ఎలా ఉంటుందో అసలు అర్థమే కాదు. వెజిటబుల్ ఉప్మా అంట, మా ఇంట్లో చేసిందే నేను తిన్నాను, అలాంటిది ఇక్కడ $3.99 పెట్టుకునే కష్టం. ఇవన్నీ ఇంక ఇన్స్టెంట్ ఫుడ్ సెక్షన్ అనమాట. మేదువడ విత్ చట్నీ. మేదువడ 8 పీసెస్ మేదువడ ఉంటుందంట, చట్నీ ఉంటుందంట, $2.99 అంట, అంటే $3 అంట. అసలు ఏం వస్తాయో ఏం అర్థం కాదు. బట్ అమ్మో తప్పం విత్ చట్నీ. పఫ్ పేస్ట్రీస్. బేసన్ లడ్డు ఇట్స్ ఫైన్, బట్ మిగతా స్టఫ్ అయితే కొంచెం షాకింగ్గానే ఉంది. అంటే షాకింగ్ నాకు కాదు, మీకు చూపించడానికి షాకింగ్గా ఉంది. బట్ నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అంత షాకింగ్ అయితే ఏం లేదు. సో స్వీట్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన సామాన్లు తీసుకొని వెళ్దాము. ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తే మనకి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఇన్స్టెంట్ ఉప్మాలాగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చట్నీ పౌడరు. దీన్ని డైరెక్ట్గా మనం వాటర్ వేసేస్తే చట్నీ పౌడర్ అయిపోతుంది. ఏ పప్పుల పొడిలాగా ఉంది చూడడానికి, బట్ దాని మీద స్పెషల్గా రాశారు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ని. సో మనం మామూలుగా వైట్ రైస్ చూస్తాం కదా, వైట్ రైస్ చూసాము, బ్రౌన్ రైస్ ఉంటుంది, ఇది రెడ్ రైస్ అంట. సో ఇది రెడ్ రైస్, ఇది రెడ్ సాంబార్ రైస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి బ్లాక్ రైస్ అని ఉంది ఏదో. చూడండి, మీకు కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లా, బట్ చూడండి బ్లాక్ రైస్ ఉంటుంది. రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఇది యూఎస్లోనే పండుద్దంట. సో బ్లాక్ రైస్. ఏదో రోజు మనకి 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకోండి, బ్లాక్ రైస్ మనం కొని బిర్యానీ చేసి పెడదాం. ఏమంటారు? కామెంట్ చేయండి. ఇన్నిసార్లు కామెంట్ చేయండి అంటున్నానంటే రీచ్ పెరుగుతుందని. సో ఇక్కడ ఈరోజు ట్యూస్డే కాబట్టి లైవ్ పానీపూరి 8 PM అన్లిమిటెడ్ $9.99 ఉంది. సో నేను టేస్ట్ చేయట్లేదు కానీ మా ఫ్రెండ్ అయితే అన్లిమిటెడ్ తీసుకున్నాడు. సో సాయి కిరణ్ తెలుసు కదా, పందులపాటి మంచి ఉప్పు మీద ఉంటాడు. ఇప్పుడు అన్లిమిటెడ్లో ఎన్ని తింటాడో చూద్దాం. స్టార్ట్ అయింది వీడియో. సో టేస్ట్ బాగుంటుందని చెప్పడంతో మనం కూడా తీసుకున్నాము. చూద్దాం టేస్ట్. చెప్పాను కదా గైస్, ఆయన ఇండియా నుంచి వస్తే నేనైతే వెయిట్ తగ్గనండి. యా, సో
సో మనకు ఫస్ట్ పూరి అయితే ఇచ్చారు. బాగుంది. ఎవ్రీ ట్యూస్డే కాకపోయినా అప్పుడప్పుడు రావచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి ఒక ప్లేట్కి 20 అంట. 20 కన్నా ఎక్కువ ఎవరు తింటానని అడిగారు. మేము హోనా అన్నా, బట్ అంతకన్నా ఎక్కువ తినలేము. సో ఈ మగ్గు అంటారు దీన్ని, ఏమంటారు, మగ్గు చూడండి ఎంత వెరైటీగా ఉందో ప్లాస్టిక్ది. ఇది దేనికి అసలు అంటే ఇది దేనికి వాడతారు చెప్పండి నాకు, అంటే ఎలా వాడతారు దీన్ని, దేనికి వాడతారు? వెరైటీ ఐటమ్లు, వెరైటీ పేర్లు చెప్పి అమ్మేస్తున్నారు. అసలు లైన్ చూడండి ఎంత ఉందో. మేము జస్ట్ దోశ ప్యాన్ కొనుక్కోవడానికి వచ్చి అటు నుంచి అటు పక్కనే ఇండియన్ స్టోర్ కదా అని వస్తే ఇన్ని సామాన్లు అయితే కొన్నాం మేము. ఇది బిల్ ఎంత అవుద్దో కూడా చూడాలి. దొరికినట్టు వేసినట్టు ఉంది, కానీ మేము ఇంకా చాలా లిమిట్లో కొన్నాం బయట జనాలతో పోలిస్తే. సో టోటల్ బిల్ అయితే మనకి $233 అయింది. సో మనం ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే ఫుల్గా కడుక్కున్న తర్వాత కొంచెం ఆయిల్ గ్రీస్ చేశాను. ఆయిల్ గ్రీస్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది మొత్తం ఒకటే మెటల్ కాబట్టి ఇది ఫుల్ హీట్ ఎక్కేస్తుంది. సో అది పట్టుకోవడానికి, హీట్ ఎక్కకుండా ఉండడానికి మనం ఇది దాని ఏమంటారు హోల్డర్ కొన్నాం కదా, ఆ హోల్డర్ ఇప్పుడే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత హీట్ ఎక్కువ ఉంటుంది పట్టుకోవడానికి. సో ఇది బాగా హీట్ ఎక్కనేయండి. ఫస్ట్ టైం బాగా హీట్ ఎక్కితే దాన్ని బట్టి ఫైనల్లీ అది గైస్ మన క్యాస్ట్ ఐరన్ కథ అయితే అది. సో క్యాస్ట్ ఐరన్ దోశలు తినడానికి నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదేంటి క్యాస్ట్ ఐరన్ దోశకి నార్మల్ దోశకి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది అంటే, అది నాన్ స్టిక్ ప్యాన్ వాడిన వాళ్ళకి, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది. ఈ దోశ టెక్స్చర్ కూడా మంచిగా క్రిస్పీగా కాలుతుంది. అండ్ మీకు బయట ఎక్కడైనా సరే ముగ్బల్ దోశ ఆర్ బెన్నె దోశ ఎవరైనా ట్రై చేసి ఉంటే అవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ మీద వేస్తారు. సో నాకు నోరు ఊరుతుంది చెప్తుంటేనే ఈ చట్నీ వాసనలకి. సో ట్రై చేసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్ దోశ, ఇవి రెండు కూడా ఆనియన్ దోశే, అంటే మామూలు దోశలో ఆనియన్ వేసుకున్నాను. సో ఫస్ట్ మనం మన అల్లం చట్నీతో ట్రై చేద్దాము. చాలా బాగుంది. ఈ అల్లం చట్నీతో గారెలు తింటే అదిరిపోద్ది అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అల్లం చట్నీతో గారెలు. చాలా వచ్చింది ఇది అల్లం చట్నీ. నెక్స్ట్ మన ఫేవరెట్ పల్లి పుట్నాల చట్నీ. పుట్నాలు అంటారు, దాన్ని ఏమంటారు? మేమైతే ఏపిన్ శనగపప్పు అంటాం, ఇక్కడ వాళ్ళందరూ పుట్నాలు అంటున్నారు. సో నాకైతే ఏపిన్ శనగపప్పు అని తెలుసు. సో పల్లీలు ఏపిన్ శనగపప్పుతో చట్నీ మంచిగా తీసుకొని, ఈ పైన కరివేపాకు చూడండి, పోపులు వేసిన కరివేపాకు, దాంతో ఈ ఓట్స్, ఈ సీరియల్స్, దోశ, ఈ ఓట్స్ సీరియల్స్ తింటారు అంటే నేను కూడా తింటాను.
అలా అంటే కడుపు నింపుకోవడానికి తిన్నట్టుంటే తప్ప ఈ సాటిస్ఫాక్షను అమ్మయ్య అబ్బా అనే తృప్తి ఈ దోశలోని ఇడ్లీలోని మన టిఫిన్స్లోనే వస్తుంది నాకైతే. సో చూసారు కదా గైస్, మా దోశ స్టోరీ అయితే ఇది. ఒక దోశ తినడానికి ఇంత స్టంట్లు వేసాము. సో ఇలాంటి వీడియోలు ఇంకా పోస్ట్ చేయాలంటే చెప్పండి. అండ్ హ్యాలోవిన్ వీడియో, లైక్ కంప్లీట్ హ్యాలోవిన్ అసలు ఎలా జరుపుకుంటారు, ఇక్కడ డెకరేషన్స్ ఎలా ఉంటాయి, ఇంటికి ఎలాంటి డెకరేషన్స్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. హ్యాలోవిన్ మీద మాత్రమే స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్.